ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలోని చివరి మాట మనం చదువుకుందాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం, ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి చక్కటి సాక్ష్యం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అసలు ఇక్కడ విషయం ఏం జరిగిందో, ఎలా జరిగిందో, అక్కడ ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2024 సంవత్సరాల క్రితం సర్వోన్నతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు ఈ లోకానికి యేసుగా, క్రీస్తుగా దిగివచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి సమాధి చేయబడి, మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు అనేక మందికి ఆయన అగుపడ్డారు, అనేక మందికి ఆయన కనిపించారు. అనేక మందికి కనిపించిన తర్వాత ఆయన ఒలీవ కొండ నుండి ఆయన ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణమైన తర్వాత ఆరోహణమవుతూ తన శిష్యులతో చెప్పారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోను ఎదురు చూడండి, మీ మీదకి పరిశుద్ధాత్మను వరం వస్తుంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారు, నింపబడిన తర్వాత మీరు శక్తివంతులు అవుతారు, భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఆ వాగ్దానం చేసిన తర్వాత, ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినాల వరకు ఇశ్రాయేలులు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ కూడా ఆ యొక్క మేడగదిలో ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు పండుగ దినమందు, అంటే పెంతెకోస్తు పండుగ దినం అంటే ఈరోజు పెంతెకోస్తు పండుగ. మనం ఈరోజు పండుగ పెట్టుకోవాలి, కానీ అనివేరే కారణాల వల్ల మనము ఈరోజు పండుగ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మనం పండుగ పెడతాం, ఈ సంవత్సరం పెట్టలేకపోయాం. అయితే ఈ పెంతెకోస్తు పండుగ దినమందు దేవాది దేవుడు ప్రార్థించుచున్నటువంటి 120 మంది మీద కూడా తన పరిశుద్ధాత్మ శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ 120 మంది కూడా దేవుని శక్తిని పొందుకున్న వారు అన్య భాషలతో మాట్లాడటం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడి ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అగ్ని నాలుకల వలె విభాగింపబడి కనబడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య భాషలతో మాట్లాడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది పరిశుద్ధాత్మ నింపుదలకు ఒక ఉదాహరణ, సాదృశ్యమైనదన్నమాట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కొంతమందికి దేవుడు ఆ వాక్శక్తిని ఇచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు. అలా మాట్లాడడాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ దేవుడు మీకు అన్య భాషలతో మాట్లాడే వరాన్ని ఇస్తే, అన్య భాషలతో మాట్లాడేటువంటి శక్తిని ప్రభువు ఇస్తే, అన్య భాషలతో మాట్లాడి ప్రభువుని స్తుతించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య భాషలతో ప్రభువుని స్తుతించారు. తదుపరి వారు శక్తి పొందుకున్న వారే, వారిలో పేతురు అనేటువంటి ఒక శిష్యుడు లేచి వాక్యము చెప్పగానే ఆ రాత్రి అలాగే ఆ ఉదయకాలమే 3,000 మంది ఒకేసారి రక్షణలోనికి వచ్చి బాప్తీసాలు పొందినట్లు
బైబిల్ చెబుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు. అక్కడ ఎంత గొప్ప ఉజ్జీవం అంటే అది. వారు రక్షింపబడిన తర్వాత రోజు కూడా అనేక వందల మంది సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి చెంది వేలాది మంది సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. అయితే సంఘం అభివృద్ధి చెందుతుంది, కానీ సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో సంఘానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు కూడా పెరగటం ప్రారంభించాయి. సంఘానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నం చేయడం ప్రారంభించారు. సంఘానికి వ్యతిరేకంగా అనేక ఆయుధాలు రూపింపబడతా ఉన్నాయి. అనేక మంది సంఘానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూ సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైన వారు ఎవరు అంటే ఎవరో బయటోళ్ళు కాదు, యూదులే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు యూదులు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారయ్యా అంటే జాగ్రత్తగా వినండి, మీకు మంచి మాట చెబుతాను. యూదులందరూ సంఘానికి వ్యతిరేకులు కాదు. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజానికి క్రీస్తుకు వ్యతిరేకులు ఎవరయ్యా అంటే యూదా మత పెద్దలు. యూదా మత పెద్దలు సంఘానికి వ్యతిరేకం. ఎందుకు యూదా మత పెద్దలు సంఘానికి వ్యతిరేకం అంటే యూదా మత పెద్దల మాట యేసు ప్రభువుల వారు వినలేదు. యూదా మత పెద్దల మాట యేసు ప్రభువుల వారు ఎందుకు వినలేదంటే యూదా మత పెద్దలు వేషధారణతో ఉన్నవారు గనుక, వారు వాక్యానికి విధేయులైన వారు కాదు గనుక, సంఘాన్ని పాడు చేసేవారు గనుక, మందిరాన్ని పాడు చేసేవారు గనుక, వారి వేషధారణ బట్టి యేసు ప్రభువుల వారు వారి యొక్క మాటకు విధేయత చూపించలేదు. వారి యాజకత్వాన్ని వారు అంగీకరించలేదు. వారిని వేషధారులని అనేక పర్యాయాలు యేసు ప్రభువుల వారు ఖండించినట్లు మనం చూస్తాం, బుద్ధి చెప్పినట్లు మనం చూస్తాం. ఈ కారణాన్ని బట్టి యూదా మత పెద్దలు ఏం చేశారంటే మమ్మల్ని పట్టించుకొని యేసు యొక్క మతాన్ని లేకపోతే యేసు వారి యొక్క మార్గాన్ని, యేసు వారి శిష్యులను అభివృద్ధి కానివ్వకూడదు అని చెప్పి యేసు వారి మీద నిందలు వేయటం ప్రారంభించారు. అపోహలు పుట్టించడం ప్రారంభించారు. అబద్ధ ప్రవక్తని ప్రకటించడం ప్రారంభించారు. యేసు వారిని వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేయడం ప్రారంభించారు. యేసు వారితో మాట్లాడిన, యేసే దేవుడని ఒప్పుకున్న, యేసు క్రీస్తుని ఒప్పుకున్న సమాజంలో నుంచి ప్రజలను వెలివేయటం ప్రారంభించారు. ఆ భయంతో, యూదా మత పెద్దల భయంతో చాలామంది యూదులు యేసు ప్రభువుని ఈ రోజు వరకు కూడా యేసును దేవునిగా కానీ యేసును క్రీస్తుగా కానీ అంగీకరించడానికి ఎవరూ ఒప్పుకోవట్లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాంటి గుంపులో నుంచి ఒక అతను లేచాడు. ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఒల్లివేసిన వాడు, ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, వాడు ధర్మశాస్త్రం అంటే పిచ్చున్నవాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా ఊరుకోనివాడు, ఒక పిచ్చివాడు, ఒక ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు లేచి క్రైస్తవ సమాజాన్ని హింసించడం ప్రారంభించాడు. హింసించడమే కాదు, క్రైస్తవ సమాజంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి స్టెఫెను అనేటువంటి ఒక సంఘ పెద్దను కూడా రాళ్లతో కొట్టి చంపించేశాడు. అతని పేరు సౌలు. ఈ సౌలు ఎప్పుడైతే సంఘానికి వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభించాడో యూదా మత పెద్దలు ఏం చేశారంటే ఈ సౌలు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఏం అధికారము? సంఘాన్ని పాడు చేసే అధికారం, సంఘస్థులు విశ్వాసులను చెరపట్టేటువంటి అధికారం, విశ్వాసులను చంపేటువంటి అధికారం, మరణశిక్ష వేసే అధికారం, లేదా వారిని హింసించే అధికారాన్ని యూదా మత పెద్దలు ఇవ్వగానే ఇంకా రెచ్చిపోయినటువంటి యూదా మత పెద్ద ఈ యొక్క సౌలు ఒకరోజు దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని హింసించడానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడో దేవుడు సౌలును దర్శించాడు. 9వ అధ్యాయం మనం చూస్తే అకస్మాత్తుగా ఆకాశంలో నుండి గొప్ప వెలుగు అతను చుట్టూ ప్రకాశించినట్లు మనం చూస్తాం. వెంటనే అతడు ఆ గుర్రం నుండి పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయి చూస్తూ ఉంటే ఆ వెలుగులో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో స్వరం పలకటం విన్నాడట. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అడుగగా. ఈ ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలాగ అడుగుతున్నాడు? ప్రభువా
ఎవరన్నా పాస్టర్ గారు మీరు ఎవరన్నా అడుగుతారండి? కానీ సౌలు అడుగుతున్నాడు, ప్రభువా అంటే సౌలు గారికి అర్థమైంది ఏంటంటే, ఇంతటి శక్తివంతంగా ఉన్నాడు అంటే, ఇలాంటి ప్రభావవంతమైనటువంటి వెలుగు మహిమ ఇక్కడ దిగింది అంటే ఈయన ఖచ్చితంగా దేవుడు. అయితే సౌలు గారికి అర్థం కానిది ఏంటంటే, ఏ దేవుడో తెలియదు. అది సౌలు గారికి అర్థం కాదు ఏంటి, ఏ దేవుడో తెలీదు, ఏ దేవుడు అనబడిన వాడో తెలీదు. కనుక నువ్వు దేవుడివే, కానీ ఏ దేవుడువో అని అడిగితే ప్రభు వారు అప్పుడు చాలా స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. చూడండి, నువ్వెవడం అనగా నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. ఎవరట? నీవు హింసించుచున్న యేసును అని చెప్పగానే నువ్వు లేచి పట్టణాలకు వెళ్ళో, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలపబడుతుందని చెప్పారట. దేవునికి స్తోత్రం చెప్పారు. అప్పుడు అతనితో ప్రయాణం చేసేవాళ్ళు సౌలు గారిని లేపారు. అప్పటికే సౌలు యొక్క కళ్ళు మూసుకుని పోయాయి, పొరలు పట్టేశాయి. సౌలు గారిని తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితుడైనటువంటి యూదా అనే వాని ఇంటిలో కూర్చుండబెట్టారు. అక్కడ యూదా వాని ఇంటిలో సౌలు ఇంచుమించు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు ప్రార్థన చేస్తున్నాడో ఆకాశం నుండి ప్రభువు ప్రార్థన ఆలకించి అననీయ అనేటువంటి భక్తుని దగ్గరికి వెళ్ళి సౌలు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు, సౌలు జీవితంలో జరిగినటువంటి విషయాలు, మన జీవితాల్లో జరగడానికి మేలుకరమైన విషయాలు, మనం ఒక్కసారి కొన్ని విషయాలు మనం నేర్చుకుని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అతడు ప్రార్థన చేయుచున్నాడని ప్రభువారు చెప్పాడంటే నాకు అర్థమైన మొట్టమొదటి ప్రత్యక్షత, దైవవాక్య ప్రత్యక్షతలో నుంచి ప్రభు నాకు ఇచ్చినటువంటి మొదటి ప్రత్యక్షత ఏంటంటే, దాని అర్థం ఏంటో తెలుసా? సౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభువారు ఆ ప్రార్థన ఆలకించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు. దేవుడు విన్నాడు. వాక్యంలో మనం చూస్తే చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనంలోని 2వ మాటలు అంటాడు, విననేరక యున్నట్లు ఆయన చెవులు మందమో కాలేదు. వినకున్నట్లు ఆయన చెవులేమి మందం కాలేదు. ఆయన వినగలిగిన వాడు. అందుకని బైబిల్ అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు చెవునగ్గేవాడు. 2వ దినవృత్తం అంటాడు, నా చెవులు ఆ ప్రార్థన ఆలకించును అని రాస్తాడు. ఆయన చెవులట మన ప్రార్థన వింటాయట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది వాళ్ళకున్నటువంటి కష్టాలు, వారికున్నటువంటి బాధలు, వారికున్నటువంటి దుఃఖాలు, వారికున్నటువంటి వేదన ఏం చేస్తారు తెలుసా? ఆ పక్కోళ్ళతో ఈ పక్కోళ్ళతో, ఇంటి ఎదురుకుండా వాళ్ళతో ఇంటి ఎదురుకుండా వాళ్ళతో చెబుతూ ఉంటారు. అమ్మ మా ఆయన కొట్టాడు రాత్రి, మా పిల్లలు నా మాట వింటలేదు, అమ్మ ఇలాంటి విషయాలు ఇంట్లో ఉన్న గుట్టంతా పట్టుకెళ్ళి బయటెట్టి సమాజం చెప్పుకుంటారు. వీళ్ళు అనుకుంటారు ఎవరికైనా చెప్పుకుంటే నా బరువు తీరుతుంది అనుకుంటారు. కానీ బరువు తీరడం కాదు, బరువు ఎక్కువైపోతుంది. ఎలాగా? నువ్వు చెప్పుకున్న వ్యక్తి ఏమన్నా ఇంట్లో కూర్చొని ఉంటుందా? ఆవిడ ఎవరికైనా చెప్పకుండా ఉంటుందంటారా? ఇప్పుడు ఊరంతా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఎవరో ఉండబట్టలేక ఏమా రాత్రి బి ఆయన కొట్టాడంట కదా అని అడుగుతుంది. అప్పుడు ఏమవుద్దండి? తీరిపోని బరువు అంతా మళ్ళీ నేను ఆ మనిషికి చెప్తే ఆ మనిషి ఊరంతా చెప్పిందా, నీకు తెలిసిపోయిందా? ఇప్పుడు మా ఆయనకి తెలిస్తే మా ఆయన ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో, నిన్న కొట్టిన దానికంటే 2 డబల్ కోటింగ్ వస్తుందేమో, ఇప్పుడు ఇదో బాధ కాదండి. చాలామంది వారి బాధలు, వారి కష్టాలు వారికి చెప్పుకోకుండావన్నీ సమాజంలో చెప్పుకుంటారు. కానీ వాక్యం చెబుతుంది,
నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు ఈ లోకంతో చెప్పాల్సింది నీ ప్రార్థన ఆలకించే దేవుడితో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే చాలు, ఆయన చెవులు నీ వైపు తిప్పబడతాయి. నువ్వెప్పుడైతే మోకరించావో, ప్రార్థన ప్రారంభించావో, ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నావు నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, నీ కలవరం ఏంటో నాకు తెలియదు, నీ బాధ ఏంటో నాకు తెలియదు, నీ కుటుంబంలో ఉన్న కలవరం ఏంటో నాకు తెలియదు. కానీ నీ హృదయంలో ఏ ప్రార్థన ఉందో నేను వినకపోవచ్చు, కానీ నా యేసయ్య నీ ప్రార్థన వింటున్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రార్థన వినే దేవుడు మనుషుడు కాదు, మానవుని వంటివాడు కాదు, శక్తిహీనుడు కాదు. ఆయన నీ ప్రార్థనకు సమాధానము చెప్పేవాడు, సమాధానం ఇచ్చేవాడు, కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, ప్రార్థనలకు ఇచ్చి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు, నా దేవుడు ప్రార్థన వినలేదు, నా మాటలు దేవుడు వినలేదు అనుకుంటున్నావేమో. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడమ్మా, వింటున్నాడు వింటున్నాడు వింటున్నాడు. విననేరకున్నట్లు ఆయన చెవులేమి మందమో కాలేదు. ఆ సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన, మీకు విషయం చెప్పనా అండి, సౌలు ఒకప్పుడు మూర్ఖుడు, హింసకుడు, దూషకుడు, ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసిన వాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వాడే మారు మనసు పొంది మోకరించి ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు చేసే ప్రార్థన ఆయన ఎందుకు ఆలకించడో? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుని ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకించునుగాక, ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చునుగాక. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, దేవుడు ప్రార్థన ఆలకించడమే కాదు, ప్రార్థన చేస్తున్నటువంటి సౌలుకి దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఏ దర్శనం అది? ఏ దర్శనమో? అననీయ అనేటువంటి ఒక భక్తుడు వచ్చి ఆ సౌలు కోసం ప్రార్థన చేస్తున్నట్లు దేవుడు సౌలు గారికి దర్శనం చూపించాడు. దర్శనం అంటే మన ఊహించుకునే ఊహలు కాదు. ఏంటి మరి? అది నిజమైనటువంటి ఒక చిత్రం, కళ్ళల్లో కనబడే చిత్రాలు. అంటే మనం ఎట్లాగైతే చూస్తూ ఉన్నామని దర్శనం కూడా మనకు అట్లాగే కళ్ళల్లో కనబడద్ది. యాహానుకు దేవుడు దర్శనం చూపించినప్పుడు అన్ని కళ్ళగట్టిటే కనబడ్డాయి. అన్నిటిని దేవుడు దర్శనులు యాహానుకు చూపించాడు. దర్శనం అంటే ఏంటో తెలుసా? జరగబోయే సంగతులను ముందుగానే తన ప్రజలకు తెలియపరచటం. నమ్మితే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. దర్శనం అంటే జరగబోయేది కూడా కాదు, జరగబోయేదానికి పునాదులు లేనప్పుడు కూడా దేవుడు నీ కొరకు దాన్ని చూపించగలడు. మీకు మంచి మాట చెబుతాను. ఇక్కడ చూడండి, అననీయకు దేవుడు నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పలే, ఇంకా చెప్పలేదు. అననీయకు సౌలు మార్పు చెందినట్టు తెలియదు. అననీయకు అసలు సౌలు జీవితంలో ఈ అద్భుతం జరిగిందన్న సంగతి తెలియదు. అననీయ తన పని తను చేసుకుంటున్నాడు. కానీ అననీయకు విషయం తెలియక మునిపే అననీయ వస్తాడని సౌలుకి చెప్పేశాడు. అననీయకి ఇంకా చెప్పలేదు నువ్వు వెళ్ళాలని. మీకు ఈ విషయం బాగా అర్థం కావాలంటే నా జీవితంలో దేవుడు చూపించినటువంటి ఒక అద్భుతాన్ని మీకు జ్ఞాపకం, ఒక దర్శనాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లా చేయాలనేటువంటిది నా ఉద్దేశం. లా సెట్కి ప్రిపేర్ అవుతున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు లా సెట్ లేదు, గీ సెట్ లేదు, ఏమీ లేదు, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలన్నారు. ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట. అలా కాదు నాన్న, నేను లా సెట్ చేస్తాను, నేను లాయర్గా చేసి నీకు అవసరమైతే సేవకు నేను ప్రోత్సహిస్తాను, సహకరిస్తాను, నేను మాత్రం సేవ చేయను. ఎందుకంటే నువ్వు పడ్డ పాటలు నేను పడలేను, నువ్వు పడ్డ కష్టం నేను పడలేను,
మీరు అనుభవించిన కష్టాలు నేను అనుభవించలేను, ఈ లేమి నేను అనుభవించలేను, ఈ కష్టాలు నేను అనుభవించలేను. ఒక సైకిల్ లేదు, ఒక బండి లేదు, ఒక సరైన వస్త్రాలు లేవు, సరైన గృహం లేదు, ఇలాంటి పరిస్థితిని అనుభవించలేను. నేను ఈ సేవ చేయలేను. అవసరమైతే ఎవరినన్నా సేవకుని పెట్టుకుని సేవకుని పోషిందాం, నేను ఉద్యోగమే చేస్తాను అని సేవ చేయడానికి నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయితే మా నాన్నగారేమో నన్ను బైబిల్ కాలేజీకి పంపించాలని ప్రార్థన చేస్తున్నారు. నేనేమో అయ్యా డిగ్రీ అయిపోయిన తర్వాత లా చేద్దామని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఒకటి, ఆయన చేసే ప్రార్థన ఒకటి. ఒక తెల్లవారుజామున నేను లేచి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని పండుకున్నాను. మోగన్నిగా నిద్ర పడతా ఉంది. నిద్ర పడుతుంటే దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. ఎల్లాకారంలో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అంటే ఈ స్లాబ్ కాదు, రేకుల షెడ్ ఉంది ఎల్లాకారంలో. ఆ రేకుల షెడ్ సూరు కింద మళ్ళీ ఇంకొక 2 అడుగులు 3 అడుగులు ఒక దుబ్బగడ్డి ఎక్స్టెన్షన్ చేసి ఉంది సూరు. దానికి ఎడమ ప్రక్కన ఒక చక్కటి దాన్ని ఏమంటారు వాటర్ ట్యాంక్ కట్టబడి ఉంది. ఆ యొక్క ఎల్లాకారంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ముందు చక్కని గ్రౌండ్ ఉంది. నేను దూరం నుంచి బిల్డింగ్ చూస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా బిల్డింగ్ అంతా కనబడతా ఉంది ఎల్లాకారంలో. నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఎల్లా కాలేజీకి పంపించడానికి సిద్ధపడేసావా, నేను ఈ కాలేజీకి వెళ్తానా అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మొత్తం మీద దైవ దర్శనం కలిగింది. నేను అనుకున్నాను లా కాలేజీకి వెళ్ళాలనుకున్నాను. ఈలోపు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను లా సెట్ రాశాను. మా నాన్నగారు బైబిల్ కాలేజ్ అప్లికేషన్ తీసుకొచ్చారు. ప్రార్థన చేసుకున్న ప్రభువా ఇటు అటు అంటే దేవుడు బైబిల్ కాలేజీకి వెళ్ళమన్నాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. బైబిల్ కాలేజీకి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏముందనుకుంటున్నారు, ఇంకా బైబిల్ కాలేజ్ కట్టలేదు. మా డైరెక్టర్ గారికి అప్పుడు ఒక 2-3 నెలల క్రితం ఒక 6 నెలల స్థలం కొన్నారు. ఆయన బిల్డింగ్ స్టార్ట్ చేశారన్నమాట. మేము వెళ్ళేసరికి మాకు చర్చిలో క్లాసులు చెప్పేవారు. చిన్నపిల్ల హాస్టల్ ఉండేది వాళ్ళకి. హాస్టల్లో మేము పడుకోవడానికి స్థలం ఇచ్చారు. మేము పగలు ఒక పూట ఏమో చదువుకునే వాళ్ళం, ఒక పూట వెళ్ళి కాలేజీ పని చేసేవాళ్ళం. అలాగ 3 నెలలు కాలేజీ పని చేసిన తర్వాత కాలేజీ కట్టేశాం. కాలేజీ కట్టేసిన తర్వాత కాలేజీలోకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేశారు. అంటే హాస్టల్లోకి మేము వెళ్ళిపోయాం. హాస్టల్లో పడుకున్నాం. బాగానే ఉంది. ఒకరోజు నాకు డ్యూటీ పడింది. ఏం డ్యూటీ అంటే ఆ ముందర ఉన్నటువంటి తుప్పలంటే అది ఏమంటారంటే అడవి లాంటిది అనమాట. అడవి లాంటి దాంట్లోకి వెళ్ళి పొలాలు కొట్టుకు రావాలి. నాతో పాటు ఒక 3 స్టూడెంట్స్ డ్యూటీ అనమాట. మా స్టూడెంట్స్ డ్యూటీ అనమాట, మాన్యువల్ డ్యూటీ. మాకు పొలాలు మేమే కొట్టు తెచ్చుకోవాలి. మేము పొలాలు కొట్టుకోవడానికి వెళ్ళాం. కొట్టుకెళ్ళి నడుచుకుంటూ వస్తూ ఉంటే దూరం నుండి నాకు కాలేజీ కనబడతా ఉంది. కాలేజీ అంతా ఒకే ఫ్రేమ్లో కనబడతా. నా కడుగు కూడా ముందరకి వెళ్తలేదు. ఎందుకో తెలుసా, ఈ సేమ్ ఫోటో నేను ఎక్కడో చూశాను. కొట్టేసుకోవడానికి బుర్ర కొట్టుకుంటాను, అర్థం కావట్లేదు. కాసేపు అలా నిలబడి చూశాను. అప్పుడు స్ట్రైక్ అయింది. ఎప్పుడు చూశాను? పోయిన సంవత్సరం చూశాను. సంవత్సరం అయిపోయింది అప్పటికే. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం చూశాను. వెంటనే మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా నాకు దేవుడు ఈ కాలేజీని ఎప్పుడో చూపించాడనంటే అప్పుడు ఆయన అంటాడు, అప్పటికి ఇంకా నేను ఈ స్థలానికి కాలేజీ కట్టడానికి స్థలమే కొనలేదు అన్నాడు. అది దేవునికి స్తోత్రం. కాలేజీ కట్టడానికి అప్పటికి ఇంకా స్థలమే ఆయన కొనలేదట. స్థలము కొనకపోయినప్పటికీ ఆ స్థలములో పలానా చోట పలానా రీతిలో బైబిల్ కాలేజీ కట్టబడుతుంది. ఆ స్థలములో నువ్వు చదువుకుంటావని నాకు సంవత్సరం ముందే సర్వోన్నతుడైన దేవుడు నాకు చూపించాడు. నేను అంటాను, దర్శనం అంటే జరిగిపోయిన సంగతులుగా దేవుడు చూపించగలడు. భవిష్యత్తును కూడా ఆయన జరిగిపోయిన గతంలాగా చూడగలడు, తన భక్తులకు చూపించగలడు. నా మాట్లాడతావైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన భవిష్యత్తును కూడా ఆయన గతము వలె చూడగలిగిన శక్తిమంతుడు.
ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, భక్తిలో ఉండగలిగితే, ప్రార్థనలో నువ్వు చేయగలిగితే నీ జీవితంలో చేసే అద్భుతాలను ఆయన ఖచ్చితంగా నీకు చూపిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుల కార్యాలు అంటాడు కదా, అంత్యకాలం ముందు ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడట. కుమ్మరించినప్పుడు యవనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు కలలు కంటారట. నా మాట్లాడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంత్యకాలంలో అందరి మీద తన ఆత్మ కుమ్మరింపబడుతుంది. కుమ్మరింపబడినప్పుడు అందరూ దర్శనాలు చూస్తారు. నీకు కూడా దేవుడు దర్శనం చూపిస్తాడు. నీ జీవితంలో జరగబోయే సంగతులు చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడో, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు జరగబోయే సంగతులన్నిటిని నీ కళ్ళకు గట్టినట్లు చూపిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన విని సౌలుకి ఒక దర్శనం చూపించి, నీ కోసం అననీయ వస్తాడయ్యా నీ కోసం ప్రార్థన చేయడానికి అని చెప్పి, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అననీయ నేను ఆల్రెడీ నువ్వు వస్తావని సౌలుకి దర్శనం చూపించానయ్యా, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటే. అప్పుడు అననీయ అంటాడు, నేను వెళ్ళను అంటాడు. అంటే, అయ్యా సౌలు అనేవాడు ఎవడనుకున్నావయ్యా? మూర్ఖుడు, దుర్మార్గుడు, నీ పరిశుద్ధులు హింసించిన వాడు, అతనికి ప్రార్థన చేయబడ్డావేంటి ఆయన? అతడు నా నామమును ఏం చేయాలో నేను చెప్తున్నాను ఆయనకి, నువ్వు వెళ్ళి నోరు మూసుకుని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరా? సౌలు ఇక్కడ ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. ఆ ఇంటిలో, యోధా అనేవాని ఇంటిలో సౌలు మోకరించి ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. కానీ సౌలు వెనకాల దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సౌలు ప్రార్థన చేస్తుంటే సౌలు కోసం దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని సిద్ధపరుస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని నడిపిస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని బలపరుస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన చేస్తే నీ వెనకాల దేవుడు కార్యాలు సఫలం చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు మోకర్లేయటమే. నీకు లోన్ కావాలా? నువ్వెవరి దగ్గరికి వెళ్ళొద్దు, మోకలే. నీ యజమానుడు నీ మాట నిన్ను చిత్రహింసలు చేస్తున్నాడా? లేకపోతే నీ యజమాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? లేకపోతే నీ యొక్క హై ఆఫీసరు, పై ఆఫీసరు, పై నాయకుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర రికమెండేషన్ తీసుకోవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ వెనకాల నీ కోసం ఎవరితో మాట్లాడాలో వారందరితో దేవుడు మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే చాలు. ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. నువ్వు ప్రార్థన చేయడమే. నీకేం కార్యం కావాలో ప్రభు వెనకాల ఆయన చేస్తాడు పని. నువ్వు ప్రార్థన చేయడమే, నువ్వు ఆయనతో మాట్లాడటమే. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అలాగ ఉండాలి, నాకు ఇది జీవితం కావాలి, నాకు ఆ జీవితం కావాలి, ఆయనను బలపరచును, ఆయనను ప్రభుతో మాట్లాడమే. నువ్వు ప్రభుతో ముచ్చటించడమే. నువ్వు ప్రభుతో ముచ్చటిస్తూ ఉంటే నీ జీవితంలో నీకేది అవసరమో, నీకేది ముఖ్యమో, నీకేది కావాలో, నీకెప్పుడు ఏది అవసరమో దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే 3 విషయాలు జరుగుతాయని చెప్పాను. ఒకటి, ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తే రెండవది, ఆయన దర్శనాలు చూపిస్తాడు, జరగబోయే విషయాలు చూపిస్తాడు. మూడవది, ప్రార్థన చేస్తే నీ వెనకాల ఆయన సమస్త కార్యాలను చక్కబెడతాడు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శోధల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో. నువ్వు బాధపడద్దు, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు.
నీ బిడ్డలు మారతా లేదనో, లేకపోతే నీ భర్త మారడం లేదనో, నీ భార్య మారడం లేదనో, నీ కుటుంబం మారడం లేదనో, లేకపోతే నా యజమానుడు మారడం లేదనో, నా యజమాని నన్ను ఇబ్బంది పెడుతున్నాడనో, లేకపోతే మరొకటి నీ సమస్య ఏదైనా సరే, నువ్వు ఈ సమస్యల్లో పరిష్కారం కోసం నువ్వు ప్రయాసపడద్దు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, ప్రభు దగ్గర గోచాడు. నీకు అవసరమైన వాటన్నిటినీ దేవుడు అనుకూలపరిచి నీ జీవితాన్ని సమాధానంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి జరిగిస్తాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మూడో విషయం, నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తా. సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటున్నాడు, అలానే దగ్గరికి వచ్చి, అయ్యా సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అతని కొరకు నేను మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. రాజుల ఎదుట, యాజకుల ఎదుట, ప్రజల ఎదుట, అన్యజనుల ఎదుట అతడు నా నామమును భరించుటకు ఆమేన్ హల్లెలూయా. చూడండి, అప్పుడే మారు మనసు పొందాడు అతడు, అప్పుడే దైవ దర్శనాన్ని చూశాడు అతడు. దైవ దర్శనం చూశాడు సౌలు, మోకరించి ప్రార్థన చేస్తుంటే భవిష్యత్తులో సౌలు ఏం చేయాలో దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఏ రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలో, ఏ రాజు దగ్గర వాక్యం చెప్పాలో, ఏ ప్రజల దగ్గర వాక్యం చెప్పాలో, ఏ దేశంలో వాక్యం చెప్పాలో, ఏ అన్ని జనులకు వాక్యం చెప్పాలో, ఇతడు ఏ ప్రయాణం చేయాలో దేవుడు సౌలు కోసం తన భవిష్యత్తును, ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. నేనంటాను, మన భవిష్యత్తును మనం డిజైన్ చేసుకోవద్దు. మన భవిష్యత్తును డిజైన్ చేయడానికి డిజైనర్ అయిన దేవుడికి చేతులకు అప్పగించేద్దాం మన భవిష్యత్తుని. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. కానా అనేటువంటి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఇప్పుడు యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ద్రాక్షారసము మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం కంటే రుచిగా ఉన్నట. మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం కంటే ప్రభువారు మార్చిన ద్రాక్షారసమే రుచిగా ఉందట. మనుషులు వేసుకున్న ప్రణాళికల కంటే, మనుషులు సిద్ధపరుచుకున్న తీర్పుల కంటే, మనుషులు సిద్ధం చేసుకున్నటువంటి మార్గాల కంటే, మనుషులు సిద్ధం చేసుకున్న ఆలోచనల కంటే నీ పట్ల ఆయనకున్న తలంపులు బహు గొప్పవే, బహు ఉన్నతమైనవే. ఆయన నీ కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ కొరకు ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నీ కొరకు ఉన్నతమైన భవిష్యత్తు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనతో ఆయన తలంపులట మన తలంపులు వంటివి కాదు. నేను అంటాను, ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నీ భవిష్యత్తు అలాగుండాలని నువ్వు సిద్ధం చేసుకోవద్దు. నువ్వు సిద్ధం చేసుకుంటావేమో, నాకు పెళ్ళి అయిపోవాలి, 25 సంవత్సరాలకి పెళ్ళి అయిపోవాలి, 26 సంవత్సరాలకి పిల్లోడు పుట్టేయాలి, 28 సంవత్సరాల పిల్లలు పుట్టేయాలి, 30 సంవత్సరంలో ఆపరేషన్ అయిపోవాలి, నాకు 30 సంవత్సరాలు ఇల్లు కట్టేసుకోవాలి. ఇలాంటి కొన్ని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. 32లో కారు కొనేయాలి, 35లో ఇల్లు కట్టేయాలి, 36లో ఇచ్చేసేయాలి, 40లో రిటైర్ అయిపోవాలి, 60 సంవత్సరాలకు వచ్చి రెండు అయిపోవాలి. ఇలా ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం కదండి. మన ప్రణాళికలేమి మనకు ప్రయోజనకరము, మనం వేసుకున్న ప్రణాళికలు మనకు నచ్చినట్టు ఉండకపోవచ్చు, మనకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, మనకు దీవెనకరంగా ఉండకపోవచ్చు. కానీ నీవు మోకరించి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో గోజాడడం మొదలెడితే, దేవునితో మాట్లాడడం మొదలు పెడితే, నీ భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువగా నా సర్వోన్నతుడైన దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువగా నా యేసు ఆలోచిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంతే. సౌలు అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు సౌలు పట్ల ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆయన చిత్తాలు, ఆయన ఆలోచనలు, ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సౌలా
నువ్వు మారు మనసు పొందావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నేను రాజుల ఎదుట నిలబెడతానయ్యా, యాజకుల ఎదుట నిలబెడతానయ్యా, గొప్పవారి ఎదుట నిలబెడతానయ్యా, అన్యజనుల ఎదుట నిలబెడతానయ్యా అని దేవుడు ప్రణాళికలు వేస్తా ఉన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు మీకు మంచి మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తును ఆయన ఆనందకరంగా మారుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైన దానిగా మారుస్తాడు. నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ భవిష్యత్తును నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన రీతిలో మారుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే సౌలు యొక్క భవిష్యత్తును ప్రణాళికలు వేసిన వాడు దేవుడు. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు నేర్చుకున్నాం అందులోంచి. ఒకటి, సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది, సౌలు ప్రార్థన చేస్తే సౌలుకు జరగబోయే సంగతుల్ని తెలియపరిచాడు, దర్శనాన్ని చూపించాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగబోయే సంగతులను నీకు చూపిస్తాడు. మూడవది, సౌలు ప్రార్థన చేస్తే సౌలు వెనకాల, సౌలు ఏమీ చేయడం లేదు, కానీ సౌలుకి కావలసిన అనుకూలమైన పరిస్థితులన్నిటిని దేవుడు చక్కబరుస్తున్నాడు. సౌలు దగ్గరికి ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సౌలు కోసం ఎవరు ప్రార్థన చేయాలో వారిని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకోసం ఎవరు ప్రయం చేయాలో, నీకోసం ఎవరు కష్టపడాలో, నీకు డబ్బులు ఎవరు ఇవ్వాలో, నీకు లోన్ ఎవరు ఇవ్వాలో, నీ పరిస్థితి ఎవరు చక్కబెడతారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. నాలుగవది, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు ప్రార్థనలో ఉంటే చాలు, ఆయన నీ భవిష్యత్తును చక్కపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భవిష్యత్తును ఆనందకరంగా మారుస్తాడు. నీ భవిష్యత్తును సంతోషకరంగా మారుస్తాడు. నీ భవిష్యత్తును సంతోషకరంగా ఆయన తీర్చిదిద్దుతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ప్రార్థనలో ఉందాం. కానీ మనం ఏం చేస్తామంటే, సౌలు ప్రార్థన చేస్తే 4 విషయాలు జరిగాయి. మరి మన జీవితాల్లో ఎందుకు జరగడం లేదు? మన జీవితాల్లో దేవుని చిత్తం ఎందుకు నెరవేరడం లేదు? మన జీవితాల్లో ఎందుకు మనం ఆశీర్వదింపలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో దీవెన పొందకలేకపోతున్నాం? మన జీవితాల్లో దేవుని చేత ఎందుకు మనం వాడబడలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. టీవీ చూడడానికి సమయం ఉంటుంది, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, వాళ్ళతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, అత్తగారితో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, మాంగారితో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, కోడలతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, ఇంటి పక్కలతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది కాదండి, సీరియల్ చూడడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం దొరుకుతుంది. కానీ దేనికి దొరకదు సమయం? కాసేపు ప్రార్థనలు ఉండడానికి సమయం దొరకదు. ఏమంటాం తెలుసా? ప్రభువా నీకే ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి నడుము నొప్పి వచ్చేస్తుంది, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు లాగేస్తుంటాయి. మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనే మన స్థితిని మార్చేది, ప్రార్థనే మన పరిస్థితిని మార్చేది, ప్రార్థనే మన భవిష్యత్తును మార్చేది, ప్రార్థనే మన బ్రతుకును మార్చేది, ప్రార్థనే మన జీవితాన్ని ఆనందకరంగా మార్చేది, ప్రార్థనే మన కుటుంబాన్ని కట్టేది, ప్రార్థనే మన బ్రతుకును ఆనందంగా తీర్చిదిద్దేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా దేవుని కృపను మనం అనుభవించటం అసాధ్యం. సౌలు జీవితంలో ప్రార్థన చేసినటువంటి ప్రార్థన అతని జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు మూర్ఖుడిగా దుర్మార్గుడిగా ఉన్నటువంటి సౌలుని సాత్వికును చేసింది. అప్పటి వరకు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలుని సంఘానికి పునాదులుగా చేసేసింది. అప్పటి వరకు సంఘాన్ని పాడు చేసినటువంటి ఆ యొక్క సౌలుని సంఘాన్ని కట్టేవాడిగా మార్చేసింది. అప్పటి వరకు సంఘ సేవకుల్ని ఆయన హింసించేటువంటి సౌలు ఇప్పుడు వీనే స్వార్థికంగా మారిపోయాడు. అప్పటి వరకు సంఘాన్ని సేవకుల్ని చంపినటువంటి సౌలే ఇప్పుడు సేవకులు తయారు చేసేవాడిగా మారిపోయాడు. దానంతటికి కారణం ఏంటి తెలుసా? సౌలు చేసిన ప్రార్థన. సౌలు చేసిన ప్రార్థన. ఈరోజు మన జీవితంలో బలమైన ప్రార్థన కలిగి ఉందాం. విలువైన సమయాన్ని ప్రార్థనలో కేటాయిద్దాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించుదాం. అటువంటి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించి తన కృపలు స్థిరపరచునుగాక. ఆమె తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.
తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ వెనకాల కార్యం జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎవరి ద్వారా సహాయం రావాలో వారితో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎక్కడి నుంచి మేలు కావాలో ఆ మేలును దేవుడు దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ వెనక అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ప్రణాళికలు సిద్ధపరుస్తాడు. నీ జీవితంలో భవిష్యత్తును సిద్ధపరుస్తాడు. నీ కుటుంబ భవిష్యత్తును సిద్ధపరుస్తాడు. ఆయన నీవు ప్రార్థన చేస్తే నీకు దర్శనాలు చూపిస్తాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడమ్మా. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో నాకు తెలీదు. నా దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన వినేసి వదిలిపెట్టే దేవుడు కాదు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, ప్రార్థనకు మొరనాలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థనకు సమాధానం చెప్పే దేవుడు. నీ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ స్థితి మార్చబడుతుంది, నీ గతి మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ భర్త మార్చబడతాడు, నీ భార్య మార్చబడుతుంది, నీ బిడ్డలు మార్చబడతారు, నీ స్థితి మార్చబడుతుంది, నీ అవసరాలు తీర్చబడతాయి. ప్రార్థన చేయి. ఏది ఉందో నీ ప్రార్థన అవసరం నాకేంటో తెలియదు కానీ, నీ హృదయంలో ఉన్న భారం ఏంటో నాకు తెలియదు కానీ, నీ హృదయంలో ఉన్న కష్టం ఏంటో నాకు తెలియదు కానీ, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మారుస్తాడు. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రాలు నాయన. ప్రభువా తండ్రి సన్నిధిలో వినని వాక్యాన్ని మరుదులు నాటింపచేయండి. ప్రభువా తండ్రి సన్నిధిలో అయా సౌలు ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన మీరు ఆలకించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు మీరు ప్రతిఫలంగా దర్శనాలు చూపించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, అయా తండ్రి సౌలు వెనకాల కార్యాలు సకపరిచారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, సౌలు యొక్క భవిష్యత్తును మీరు సిద్ధపరిచారు. అతను ఊహించిన దానికంటే ఉన్నతమైన భవిష్యత్తును ఆ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచారు. అయా తండ్రి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారో, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అయ్యా ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థన ఆలకించండి నాయన. వారి ప్రార్థనకు చెవునగ్గండి ప్రభువా. వారి ప్రార్థన సమాధానం మీరు దయచేయండి. వారి జీవితాలు మీరు మార్చండి. వారి కన్నీరు మీరు తుడవండి. వారి ఆనందాన్ని, వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి నాయన. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని. అయా తండ్రి వారి కుటుంబాల్లో దుఃఖము నాయన, ఆయా దుఃఖం ఉందేమో, వేదన ఉందేమో, కన్నీరు ఉందేమో, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి, ఆనందంగా మార్చండి, సమాధానంగా మార్చండి నాయన. వారికి ఉన్న కన్నీరుని ఆనంద బాష్పాలుగా మార్చండి ప్రభువా. మీరే మహిమ పొందని కృపల బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు
ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.